చూసారా ఇన్ఫోసిస్‌లో ఫస్ట్ 700 అన్నారు. ఇప్పుడు అరౌండ్ 337 అరౌండ్ విచ్ ఇస్ అ బిగ్ నంబర్. అంతమందిని ఒకటేసారి మాస్ లే ఆఫ్ చేశారు. ఇంటర్వ్యూ చేసేటప్పుడే సరిగ్గా ఇంటర్వ్యూ చేయరా? స్టూడెంట్స్ మైండ్‌లో, ఫ్రెషర్స్ మైండ్‌లో ఏం నడుస్తుంది? వాళ్ళకి ఎన్ని ట్రబుల్స్ వస్తాయి? అంటే మాస్ లే ఆఫ్స్ అనేవి జరిగాయండి ఇంతకుముందు కూడా. హ్మ్. సో క్యాబ్ జెమినీలో కానీ యాక్సెంచర్లో కానీ ఒక మాస్ లే ఆఫ్స్ అనేది జరగడం చూశాను. కానీ అసలు ఫ్రెషర్స్ని ఇంత హెవీగా తీసేయటం నాకు తెలిసి ఇదే ఫస్ట్ టైం. ఇంత మాస్ నెంబర్‌ని ఫస్ట్ టైం. ఇంత ముందుకు మనం కూడా అంత ఎన్‌కౌంటర్ చేయలేదు. నాకు ఏ యాంగిల్లో కూడా ఇట్స్ నాట్ యాక్సెప్టబుల్ అండి. ఇది చాలా చాలా యునో ఫ్రమ్ అ మోరల్ ఫ్యాబ్రిక్ ఇట్స్ రాంగ్ యాక్చువల్లీ. చాలామందికి ఈ ఎడ్యుకేషన్ అనేది ఒక పెద్ద ఇన్వెస్ట్మెంట్. అదే వాళ్ళ జీవితాన్ని మారుస్తుంది అని నమ్మి వాళ్ళు వస్తారు. అండ్ దట్ ఫైనల్లీ దట్ బిగ్ డే విల్ కమ్ ఆన్ ద 4th ఇయర్. ఒక కాలేజ్కి వెళ్ళి యు ఆర్ ప్రామిసింగ్ అ క్యాండిడేట్ దట్ యూ విల్ హైర్ హిమ్. అలాంటి ఒక యంగ్స్టర్ని హైర్ చేసుకుంటామని ప్రామిస్ చేసండి ఇవాళ 1.5 ఇయర్ 2 ఇయర్స్ 2.5 2.5 ఇయర్స్ ఇయర్స్ అంట ఈ కేసులో. 2022లో సెలెక్ట్ చేసుకున్నారు వీళ్ళని. సెలెక్ట్ చేసుకుని 2.5 ఇయర్స్ వెయిట్ చేయించి దాని తర్వాత మళ్ళీ జాయినింగ్ లెటర్స్ ఇచ్చి ఎంత దాని తర్వాత దౌర్భాగ్యం ఇది. ఇది. నమస్కారం కృష్ణ చైతన్య గారు. నమస్తే శ్రీలక్ష్మి గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను. మనం చాలా బ్యూటిఫుల్ కాన్వర్జేషన్స్ చేసినాం. అసలుకి ఎంత వైరల్ అవుతుందో మీ కాంటెంట్ చూస్తున్నారా? నేను అంటే వైరల్ అవుతుందో లేదో తెలియదు కానీ బట్ ఐ హావ్ సీన్ సమ్ షార్ట్స్ అండి. ఎస్. అంటే పీపుల్ ఆర్ రిలేటింగ్ టు ఇట్. సో ఈ రీసెంట్గా జరిగిన ఒక ఇష్యూ మీద మాట్లాడదామని మనం ఈ పాడ్కాస్ట్ చేస్తున్నాము. చూసారా ఇన్ఫోసిస్‌లో ఫస్ట్ 700 అన్నారు. ఇప్పుడు అరౌండ్ 337 అరౌండ్ విచ్ ఇస్ అ బిగ్ నంబర్. అంతమందిని ఒకటేసారి మాస్ లే ఆఫ్ చేశారు. ఓకే. సో అంటే నాకు ఒక పాయింట్ ఏమనిపిస్తుందంటే, ఇంటర్వ్యూ చేసేటప్పుడే సరిగ్గా ఇంటర్వ్యూ చేయరా? తర్వాత మళ్ళీ ఇంత ముందుకు ఓన్లీ 30 పీపుల్ 20 పీపుల్నే లే ఆఫ్ చేసేవారట. కానీ ఇప్పుడు మాస్‌గా ఒక హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్‌ని ఒకటేసారి లే ఆఫ్ చేస్తే, దట్ టూ వితౌట్ ప్రయర్ ఇంటిమేషన్, హౌ థింగ్స్ విల్ బీ ఇన్ దేర్ మైండ్, ఆ స్టూడెంట్స్ మైండ్‌లో, ఆ ఫ్రెషర్స్ మైండ్‌లో ఏం నడుస్తుంది? వాళ్ళకి ఎన్ని ట్రబుల్స్ వస్తాయి? మీరు చూసారా ఆ న్యూస్? వాట్ డు యూ సే? నేను చూశానండి బట్ ఐ డోంట్ నో ద ఫిగర్. హ్మ్. అంటే 2 డేస్ నుంచి చాలా ఫోరమ్స్‌లో చాలామంది మాట్లాడుతున్నారు. 700 అనే అనుకున్నాను. ఇప్పుడు మీరు 343 ఏదో చెప్తే 337 సంథింగ్ అలా ఇన్ఫోసిస్ క్లెయిమ్ చేసిందట ఆ నంబర్‌ని. ఇన్ఫోసిస్ క్లెయిమ్ చేసిందా? హ్మ్. అంటే మాస్ లే ఆఫ్స్ అనేవి జరిగాయండి ఇంతకుముందు కూడా. హ్మ్. సో క్యాబ్ జెమినీలో కానీ యాక్సెంచర్లో కానీ ఒక మాస్ లే ఆఫ్స్ అనేది జరగడం చూశాను. కానీ అసలు ఫ్రెషర్స్ని ఇంత హెవీగా తీసేయటం నాకు తెలిసి ఇదే ఫస్ట్ టైం. అవును. ఇంత మాస్ నంబర్‌ని ఫస్ట్ టైం. ఇంత ముందుకు మనం కూడా అంత ఎన్‌కౌంటర్ చేయలేదు. సో ఫ్రెషర్స్ని అవును. అంటే మామూలు వాళ్ళని తీసేసి ఉంటారు. అవును. బట్ అది చాలా దురదృష్టం అది. ఇట్స్ నాట్ యాక్సెప్టబుల్. నాకు ఏ యాంగిల్‌లో కూడా ఇట్స్ నాట్ యాక్సెప్టబుల్ అండి. ఇది చాలా చాలా యునో ఫ్రమ్ అ మోరల్ ఫ్యాబ్రిక్ ఇట్స్ రాంగ్ యాక్చువల్లీ. ఎందుకు చెప్పనా మీకు? హ్మ్. నేనెందుకు మోరల్‌గా ఇది రాంగ్ అంటే, మీరే ఊహించుకోండి. నేను కొందరు అందులో లే ఆఫ్ కాబడ్డ వాళ్ళు కొన్ని రీల్స్ చేశారు, కొన్ని షార్ట్స్ చేశారు. అవి కూడా వైరల్ అవుతున్నాయి. ఒక కాలేజ్‌కెళ్ళి యు ఆర్ ప్రామిసింగ్ అ క్యాండిడేట్ దట్ యూ విల్ హైర్ హిమ్. దానికి అసల మీరు ఆ ఇంటర్వ్యూ రోజు ఎవరన్నా క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లో సెలెక్ట్ అయితే అంటే మీరు హెచ్ఆరోళ్ళు కాబట్టి మీరు తీసుకునేటట్టు ఎళ్తారు. ఒక అవును. ప్యానెల్ లాగా. అవును. నాకింకా నా రోజు గుర్తుంది. ఓకే. ఇవాళ ఇన్ఫోసిస్ వస్తది. ఇవాళ ఏదైనా ఒక పెద్ద కంపెనీ వస్తదంటే, ఆ నైట్ అంతా నిద్రపోకుండా, ఓకే. పొద్దున్నే లెగిసి, మంచిగా బట్టలు ఇస్త్రీ చేయించుకొని, ప్రిపేర్ అయ్యి, కంటెంట్ అంటే కాన్ఫిడెన్స్ కూడా ఉండదు. గ్రూప్ డిస్కషన్‌లలో ఒకడు అందరూ అంత ఫ్రీగా మాట్లాడలేరు గదండీ! మాట్లాడినా ఆ సిట్యుయేషన్‌లో మాట్లాడలేరు. ఆ సిట్యుయేషన్‌లో ఇంకా టెన్షన్‌తో. దానికి మిర్రర్ ముందు కూర్చొని, ఒకటికి 4 సార్లు మాట్లాడుకొని, ఎళ్లి ఆ ఇన్ఫోసిస్ ఓకే. నా లైఫ్ మారుతది. ఓకే. నా తల్లిదండ్రుల కష్టాలు దూరమవుతాయి అని ఇట్లా అందరూ యునో రిచ్ అందరూ అప్పర్ మిడిల్ క్లాస్ సెగ్మెంట్ వాళ్ళు ఉండరు గదండీ! చాలామందికి ఈ ఎడ్యుకేషన్ అనేదే ఒక పెద్ద ఇన్వెస్ట్మెంట్. అదే వాళ్ళ జీవితాన్ని మారుస్తది అని నమ్మి వాళ్ళొస్తారు. అండ్ దట్ ఫైనల్లీ దట్ బిగ్ డే విల్ కమ్ ఆన్ ద 4th ఇయర్. అవును. అక్కడ కూర్చొని వాళ్ళు శాయశక్తులా ప్రయత్నించి, దాని తర్వాత ఎప్పుడో కొన్ని కొన్ని సార్లండి సెలక్షన్స్ నైట్ 10కి, 11కి పెడతారు నోటీస్ బోర్డ్‌లో.
హాస్టల్ల నుంచి కూడా జనాలు ఆ రోజు తినకుండా లెగిసి ఫైనల్లీ ఎళ్లి ఆ షీట్‌లో మీ పేరు మీరు చూసుకున్నప్పుడు ఆ పడే ఆనందం ఉంటది గదండీ! అది నాకు వర్ణనాతీతం అది. అ దట్ అదే. ఫీలింగ్ దట్ ఓకే. ఫ్రమ్ ఎ బాయ్ ఐ హావ్ బికమ్ ఎ మ్యాన్. హ్మ్. ఒక అడల్ట్‌హుడ్ ఒస్తే ఒక మనిషికి ఎంత ఆనందం ఒస్తదో, ఇంకా యూ కెన్ బ్రాగ్ అబౌట్ యువర్ సెల్ఫ్. నేను ఇన్ఫోసిస్‌లో సెలెక్ట్ అయ్యాను. నేను మైసూర్ క్యాంపస్‌కి ట్రైనింగ్‌కెళ్తాను. ఆ నెక్స్ట్ డే చూడాలి మీరు. మార్నింగ్ నుంచి ఆ నైటే అందరికి చుట్టాలకి, మెసేజ్‌లు. పేరెంట్స్‌కి ఇంతమందికి చెప్పుకుంటామే. అంటే హౌ బిగ్ ఈస్ దట్ ఈవెంట్. ఒక స్టూడెంట్ సైకాలజీ నుంచి ఆలోచించండి. అవును. అలాంటి ఒక యంగ్‌స్టర్‌ని హైర్ చేసుకుంటామని ప్రామిస్ చేసండి ఇవాళ 1 ½ ఇయర్, 2 ఇయర్స్, 2 2 ½ ఇయర్స్. ఇయర్స్ అంట ఈ కేస్‌లో. 2022లో సెలెక్ట్ చేసుకున్నారు వీళ్ళని. సెలెక్ట్ చేసుకొని 2 ఇయర్స్ వెయిట్ చేయించి, దాని తర్వాత మళ్ళీ జాయినింగ్ లెటర్స్ ఇచ్చి, ఎంత దాని తర్వాత దౌర్భాగ్యం ఇది. ఫ్రమ్ ఎనీ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు చూస్తే అందులో ఎవరండి హ్మ్. పాపం ఈ పిల్లలు ఆ 2.5 సంవత్సరాలు వెయిట్ చేసిన వాళ్ళు. ఇంజినీరింగ్ అయిపోయి, మార్కెట్‌లో జాబ్ రాక, ఏ కోర్సులు చేయాలో తెలియక, ఎవరి దగ్గరికి ఎళ్ళినా వర్క్ ఎక్స్‌పీరియన్స్ అడుగుతుంటే, ఓకే. ఏం చేయాలో కూడా పాపం తెలీదు వాళ్ళకి. ఒకడేమో ఒక కోర్స్ అంటాడు. ఆ అమీర్‌పేటలో పాంప్లెట్లు పంచుతుంటారు. ఇమాజిన్ ఎ సైకాలజీ ఆఫ్ ఎ పర్సన్ అండి. ఒక ఇంజినీరింగ్ కాలేజ్ జాబ్ లేకుండా ఒక వ్యక్తి ఇవాళ ఇంజినీరింగ్ అయిపోయింది. రోడ్డు మీదకొచ్చాడు. ఓకే. పెట్రోల్ కొట్టుకోవడానికి కూడా తండ్రిని డబ్బులడగాలి. ఓకే. తీసుకొనెళ్ళి అమీర్‌పేటలో చూస్తే డేటా సైన్సు, క్లౌడ్ కంప్యూటింగు, జావా ఫుల్ స్టాగు, డెవాప్స్ ఇట్లా అన్నీ చూసి ఏది చేయాలో కూడా వాడికి తెలీదు. తెలీదు. ఓకే. ఆ కష్టాలన్నీ పోయాయి. మనం ఇంక మళ్ళీ అమీర్‌పేట మొఖం చూడక్కర్లేదు. డైరెక్ట్‌గా ఇన్ఫోసిస్ మైసూర్ క్యాంపస్ చూస్తాం. హ్యాపీలీ యూ నో వీకెండొస్తే కూర్గ్‌కెళ్తాం. వీకెండొస్తే అక్కడి నుంచి ఊటీ ఎళ్తాం అని కలలు కని, ప్లస్ ఇంకొక దౌర్భాగ్యం తెలుసా ఇక్కడ మీకు? క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లో ఒక్కసారి మీరు సెలెక్ట్ అయితే, నెక్స్ట్ ఇంకా ఏదొచ్చినా ఒక కాగ్నిజెంట్ వచ్చినా, ఒక యాక్సెంచర్ వచ్చినా, హెచ్‌సీఎల్ వచ్చినా మీరు కూర్చోకూడదు. ఇఫ్ అవును. యూ హావ్ ఎన్ ఎందుకంటే ఆఫర్ ఇన్ యువర్ హ్యాండ్. అవును. పర్ ఎందుకంటే పర్సన్ పర్ ఆఫర్ అన్నట్టుగా ఉంటది. ఎందుకంటే ఆ పాత రోజులు పోయాయి. మా అప్పుడు ఒక్కొక్కడికి 4 ఆఫర్‌లుండేయి చేతిలో. పింకీ పింకీ పాంకీ ఆడుకొని సెలెక్ట్ చేసుకునేవాళ్ళం. అంటే ఐయామ్ జస్ట్ జోకింగ్. బట్ ఇవాళ సిట్యుయేషన్ ఏంటంటే కాలేజెస్ కూడా ప్లేస్‌మెంట్స్ ఎక్కువ కావాలి. ఆ ఎక్కువ కావాలనుకున్నప్పుడు ఏం చేయాలి వాళ్ళు? ఒకసారి ఇన్ఫోసిస్ సెలెక్ట్ అయితే ఇంకాడిని కూర్చోబెట్టరు. అవును. మీరు ఒకసారి ఒక పర్సన్ ఓకే. ఇన్ఫోసిస్ సెలెక్ట్ అయ్యాడు. నెక్స్ట్ కాగ్నిజెంట్ వచ్చింది, యాక్సెంచర్ వచ్చింది, మిగతా కంపెనీస్ వచ్చి అక్కడ ఎందులో కూర్చోలేదు వాడు. నవంబర్ వచ్చింది. డిసెంబర్ వచ్చింది. జాన్ వచ్చింది. ఎప్పుడో మేలో జాయిన్ అవ్వాలి. జూన్‌లో జాయిన్ అవ్వాలి ఇంజినీరింగ్ అయిపోయిన ఎమ్మటనే. అవును. కానీ వీటితో పాటు నెక్స్ట్ కూర్చున్న వాళ్ళందరూ వాళ్ళు కాలేజీలకి వాళ్ళ ఆఫీసులకి ఎళ్తుంటే వీడికి ఎలా ఫీల్ అవుతాడండి? ప్లస్ జస్ట్ ఒక మెయిల్ ఆపర్చునిటీ. రాస్తారంతే. వి విల్ గెట్ బ్యాక్ టు యూ ఆన్ ది జాయినింగ్ డేట్ అని ఒక మెయిల్ రాస్తారు. ఈ గెట్ బ్యాక్ టు యూ అన్నది అంటే నేను హెచ్ఆర్స్‌ని సపోర్ట్ చేయాలని కాదు గానీ చెప్తున్నానండి. పెద్ద కంపెనీస్‌లోనే ఒక క్యాండిడేట్ ఇంటర్వ్యూ తీసుకుంటాడు. తీసుకున్నాక హోల్డో, రిజెక్షనో ఏదో ఒకటి. నువ్వెందుకు వాళ్ళకి చెప్పవు? వాళ్ళనెందుకు హోల్డ్‌లో పెడతావు? అంటే నేను అక్కడ సెలెక్ట్ అవుతాను, వస్తాను అని. ఇప్పుడు నేను నా క్లయింట్స్ దగ్గర నుంచి క్యాండిడేట్స్ అడుగుతున్నారు. వాళ్ళకి మా రెస్పాన్సిబిలిటీ చెప్పడం అని చెప్తాను. వాళ్ళకి ఏ రెస్పాన్సిబిలిటీ ఉంటుందో, ఉండదో క్లారిటీ లేదో తెలీదు. హ్మ్. ఆ గెట్ బ్యాక్ టు యూలో విల్ లెట్ యూ నో, విల్ గెట్ బ్యాక్ టు యూ. అది ఎంతకాలం ఇలా చెప్తూ వస్తాము? అసల డై వాళ్ళకి కూడా ఒక గిల్ట్ ఫీలింగ్ ఉంటది గదా! అసల చెప్పాలని. వీళ్ళకి ఆ గిల్ట్ ఫీలింగ్ ఉంటే ఈ పనులు చేస్తారండి. అదే విల్ గదా! గెట్ బ్యాక్ టు యూ అనేది ఒక బూతు. ఆ! విల్ లెట్ యూ నో, విల్ గెట్ బ్యాక్ టు యూ. విల్ లెట్ యూ నో, విల్ గెట్ బ్యాక్ టు యూ, గివ్ మీ సమ్ టైమ్ అనేది 99% ఇట్స్ ఎ నెగెటివ్. ఆ! క్యాండిడేట్ ప్రొఫైల్ మన చేతికొచ్చేంత వరకు ఇప్పుడు ఉంటది గదా! ఒక బిజినెస్‌లో నువ్వు కస్టమర్‌ని అక్విజిషన్ చేసుకునే వరకు వాడి వెంట పడతావు. అక్విజిషన్ చేశాక ఇంకా వాడితో సంబంధం లేదన్నట్టుగా ఉంటే ఇట్స్ అ వెరీ బ్యాడ్ థింగ్. అలాగే ఒక ఇంటర్వ్యూ ప్రాసెస్‌లో క్యాండిడేట్ వచ్చే వరకు వాడిని వెంట పడతారు. ఇంకా రిజెక్షన్ అయిపోయిందనుకోండి, అట్‌లీస్ట్ రిజెక్ట్ అయ్యావు, ఎందుకు రిజెక్ట్ అయ్యావు అని కూడా కమ్యూనికేట్ చెయ్యరు. అసలు కమ్యూనికేట్ చేయకపోగా విల్ గెట్ బ్యాక్ టు యూ ఆన్ ద జాయినింగ్ డేట్ 2.5 సంవత్సరాలు వెయిట్ చేసి ఫైనల్లీ ఆ 2.5 సంవత్సరాలు వెయిట్ చేసినోళ్ళు ఎవరండి? పాపం వీళ్ళ డబ్బు లేక యూఎస్ ఎళ్ళలేనోళ్ళు. అవును. తల్లిదండ్రులకు ఆ స్తోమత లేదు. ఓకే. ఏదో ఒక జాబ్ చేసుకుంటూ ఇంజినీరింగ్ వచ్చింది. ఇండియాలోనే ఉందాం అని అనుకుంటున్న వాళ్ళు వీళ్ళంతా. హ్మ్. ఓకే. అవును. 2.5 సంవత్సరాలు వెయిట్ చేశారు ఫర్ ఎ బ్రాండ్ దట్ దే వాంట్ టు గెట్ ఇంటు. అలాంటిది వాళ్ళు ఎళ్తే
అవును. ఐ అగ్రీ. ప్రొబేషన్ పీరియడ్ ఉంటది. ఓకే. ప్రొబేషన్ పీరియడ్‌లో వీళ్ళు సరిగ్గా చేయలేదు. ఒక టెస్ట్ పెట్టి తీసేశారు వీళ్ళని. వీళ్ళింక పనికిరారని. అంటే వాడు సెలెక్ట్ చేసుకున్నప్పుడే నువ్వు కొంచెం ఇంకా స్ట్రాంగ్‌గా ఐక్యూ లెవెల్స్ చూసుకోవచ్చు గదా! ఓకే. సెకండ్ 2.5 సంవత్సరాలు వెయిట్ చేయించావు వాడిని. హ్మ్. 2.5 ఇయర్స్ ఈస్ లైక్ వాట్? అంటే అటక మీద ఏదైనా వస్తువు పెట్టినా 6 నెలల్లో బూజు పడతదండి. వాడు చదువుకున్న రోజుల్లో పాపం మంచిగా చదువుకొని ఉంటాడు. నీ దగ్గర సెలెక్ట్ అయ్యాడుగా 2.5 సంవత్సరాలు పాపం పని పాట లేకుండా అవును. బ్రష్ చేసుకోకపోతే స్కిల్స్ గూడా మళ్ళీ డంప్ అయిపోతారు గదా! పోతాయి గదా! అంటే ఇది నా దృష్టిలో నేననేదేంటంటే, ఒక కంపెనీకి చిత్తశుద్ధి ఉంటే అట్‌లీస్ట్ వాడి యంగ్ ఏజ్‌ని గుర్తు తెచ్చుకోవాలి. వాడు యూత్‌లో ఉన్నప్పుడు వాడి పరిస్థితేంటి? వాడు ఇంజినీరింగ్ కాలేజీలో ఏదన్నా కంపెనీ వీళ్ళందరూ ఈ లక్కీ జనరేషన్ ఉంది గదా! ఈ 80స్‌లో పాసయినోళ్ళు, 90స్‌లో పాసయిన ఇంజినీర్స్ అంతా ఇవాళ సీఈఓలయ్యి, ఈ కంపెనీలు నడుపుతున్నోళ్ళందరూ ఉన్నారు గదా! వాళ్ళు గుర్తు తెచ్చుకోవాలి వాళ్ళ 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 డేస్. ఒక చిన్న ఫార్మర్‌కి పుట్టి, ఓకే. హ్మ్. బస్సుల్లో ఎర్ర బస్సుల్లో వచ్చి హైదరాబాద్ సీబీఐటీల్లో, ఆంధ్ర యూనివర్సిటీల్లో, ఉస్మాన్ సిటీలో చదువుకున్న రోజు, ఒక ఆఫర్ వచ్చిన రోజు వాళ్ళకదొక పండగ. అది జీవితంలో ఒక పుట్టినరోజు ఎలాంటిదో, ఒక అది అందరికీ ఎక్స్‌పీరియన్స్ కదండీ. ఎవ్రీబడీ స్టార్టెడ్ ఫ్రమ్ స్క్రాచ్. అవును. అవును. మరి అలాంటి ఒక స్టూడెంట్ ఎన్ని ఆశలు పెట్టుకుంటాడండి. వాడికి నువ్వేమో జాయినింగ్ ఇవ్వట్లే. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ దగ్గర అంత రిక్వైర్మెంట్, అంత స్కోప్ లేనప్పుడు నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాంపస్‌లకొచ్చి సెలక్షన్ ఎందుకు జేసుకున్నావు? నీకు ఫోర్‌కాస్ట్‌లు లేవా? మీ సీఈఓలు పెద్ద పెద్ద జీతాలు తీసుకొని, కోట్లు కోట్లు జీతాలు తీసుకున్నోళ్ళు చెప్పరా? మనకు ప్రాజెక్టులు ఉండట్లేదు. కొన్ని ప్రాజెక్టులు పోతున్నాయి. మనకంత మ్యాన్ పవర్ అక్కర్లేదు అని చెప్పరా? అవును. ఫోర్‌కాస్ట్‌లు చేయరా? కూర్చొని హెచ్ఆర్‌లు ఆ సీఎక్స్‌ఓ లెవెల్ అంతా ఉంటది గదా! ఒక అవును. సీహెచ్ఆర్‌ఓలు, సీఓఓలు, సీఈఓలు, చీఫ్ మార్కెటింగ్, చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్‌లని పేర్లు పెట్టుకొని కూర్చుంటారు గదా! నార్మల్‌గా కార్పొరేట్‌లో ఒక ప్రాజెక్ట్ ఒస్తుంది. అండ్ ఈ ప్రాజెక్ట్ అయిపోతుంది అంటే మనకి ఎన్ని మంత్స్ ముందు అప్రాక్సిమేట్‌గా ఒక తెలుస్తది? మనిషిని తీసేయాలంటేనే 90 రోజుల ముందు చెప్పాలండి మనం. అవును. నోటీస్ పీరియడ్ ఉంటుంది. ఆ! అవునా? ఆ! అవును. అంటే ఈవెన్ నేను మీకు ఒక ఐటీ ఇండస్ట్రీలో జరుగుతున్న వాస్తవం జెప్తాను. ఫిక్స్డ్ బిడ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. హ్మ్. అవి కొంచెం ఒక 2 ఇయర్స్ అని, 3 ఇయర్స్ అని, 1 ఇయర్ అని ఏదో కాంట్రాక్ట్ సైన్ జేస్తాం. హ్మ్. అది రెన్యూ కావు. అంటే నువ్వు నచ్చలేదో, లేకపోతే నీకంటే వేరే కంపెనీ తక్కువ రేట్‌లో ఇచ్చిందో నీకు రాదు. మినిమమ్ 6 మంత్స్ ముందు తెలుస్తదండి. అదేమి ఓవర్ నైట్‌లో ఎళ్ళిపోమనరు. ఒక పెద్ద పెద్ద ప్రాజెక్ట్‌లు, పెద్ద పెద్ద కంపెనీలొచ్చేసి ఓవర్ నైట్‌లో ఇంక రేపటి నుంచి ఇన్ఫోసిస్ నువ్వేం జేయక్కర్లేదు. రేపటి నుంచి కాగ్నిజెంట్ నువ్వేమి రావక్కర్లేదని చెప్పవు వాళ్ళకి. కరెక్ట్‌గా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఫోర్‌కాస్ట్ చేస్తే వాళ్ళకి తెలిసిపోతది నెక్స్ట్ ఇయర్‌కి ఎన్ని ప్రాజెక్టులుంటాయి మన దగ్గర. సరే 6 మంత్స్ ముందు తెలుస్తుంది అనుకుందాం. హ్మ్. 6 మంత్స్ ముందు తెలిస్తే అట్‌లీస్ట్ మీకు 2 మంత్స్‌లో వీళ్ళని ఉన్న క్యాండిడేట్స్‌ని ఎక్కడ డిప్లాయ్ చేయాలో అర్థం కాకపోయినా, మిగతా 4 మంత్స్ టైమ్ ఉంది కదా! వాళ్ళకి నోటీస్ ఇచ్చి చెప్పుకోవడానికి. ఎలా చెప్పుకుంటాయి? అదే గదా నేనంటుంది. అదే. చిత్తశుద్ధి లేదు గదండీ! హ్మ్. ఒక అపాలజీ లెటర్ అన్నా ఇచ్చారండి? నేను మిమ్మల్ని ఓపెన్‌గా అడుగుతున్నాను. ఇప్పుడు మీరొక చిన్న కంపెనీ నడుపుతున్నారు. అవును. ఓకే. మీ దగ్గర ఒక రిసెప్షనిస్ట్ జాయిన్ అవ్వడానికొచ్చింది. అవును. ఓకే. మీ బిజినెస్ బాగా నడుస్తుంది. ఓ 50,000 రూపాయలకి ఆ రిసెప్షనిస్ట్‌ని అక్కడ కూర్చోబెడదాం అని డిసైడ్ అయ్యారు. ఆమెకు ఆఫర్ ఇచ్చారు. రేపొద్దున ఒక పెద్ద మీ మీద కోర్ట్ కేసో పడింది. లేకపోతే మీ దగ్గరున్న ఏదో పెద్ద ప్రాజెక్ట్‌లో నష్టం జరిగింది. యూ ఆర్ అనేబుల్ టు హ్మ్. పే సాలరీస్ టు యువర్ ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీస్. అవును. అప్పుడు ఆ రిసెప్షనిస్టు మంచిగా ఆశతో ఒక నెల తర్వాత మీ దగ్గరకొస్తే ఏం జెప్తారు మీరు? నేను ఖచ్చితంగా కమ్యూనికేట్ అయితే చేస్తాం. ఇది ప్రాబ్లమ్ ఉందమ్మా. 2 మంత్స్ తర్వాత ప్రాజెక్ట్ వస్తుండొచ్చు. బట్ ఐ డోంట్ వాంట్ టు టేక్ యువర్ కెరియర్ యాస్ ఎ స్టేక్ హ్మ్. అని కమ్యూనికేట్ అయితే చేయాలి. క్లియర్ కమ్యూనికేషన్ లేకనే సగం ప్రాబ్లమ్స్ ఒస్తాయి. కమ్యూనికేట్ కాదండి. యూ నీడ్ టు అపాలజైజ్. యాహ్! నీ మనసులో నేనొక ఆశ రేపాను. నేను ఇచ్చే 50,000 జీతంతో నువ్వు కోటలు గట్టుంటావు. అవును. మనసులో మేడలు గట్టుకొనుంటావు నువ్వు. హ్మ్. అన్‌ఫార్చునేట్‌లీ అమ్మ నా బిజినెస్ సరిగ్గా లేదు. నేనివ్వలేనమ్మా. మళ్ళీ రోజులు బాగున్నప్పుడు నేను మళ్ళీ పిలుస్తాను. నన్ను పిలుస్తాను. క్షమించమని అపాలజీ ఇవ్వటం అనేది ఒక బేసిక్ హ్యూమన్ దాన్నేమంటే దాన్ని ఎటికేట్స్ గూడా నీడెడ్. అనరండి. ఒక హ్యూమన్ ఇట్స్ ఎ రెస్పాన్సిబిలిటీ అండి. రెస్పాన్సిబిలిటీ. ఒక రెస్పాన్సిబిలిటీ. నోబుల్ రెస్పాన్సిబిలిటీ. అవును. సో ట్రూ. కరెక్ట్. అలాంటిది నేను నవంబర్‌లో ఇంటర్వ్యూ ఇచ్చి, ఓకే. చుట్టాలందరికీ చెప్పి, దాని తర్వాత నేను ఏప్రిల్‌లో ఫైనల్ ఎగ్జామ్స్ రాసి, మేలో రిజల్టొచ్చి, నేను ఊటీ, కొడైకెనాలు, లేహ్ లదాఖు మొత్తం తిరిగొచ్చి, ఓకే. తల్లిదండ్రుల డబ్బుతో ఇక జూన్‌లో జాయినింగ్ డేట్ అని అనుకుంటున్నప్పుడు నువ్వు ఒక మెయిల్ పెడతావు. ఏంటంటే, "వి విల్ గెట్ బ్యాక్ టు యూ ఆన్ యువర్ జాయినింగ్ డేట్."
హుహు. అంతే అని పెట్టిన తర్వాత నేను కళ్ళు కాయలు కాసేలాగా ఎదురు చూస్తుంటాను. అది ఎప్పుడొస్తది రోజు ల్యాప్‌టాప్ తీసి ఈమెయిల్‌లు చూసుకోవటం. చేస్తున్నప్పుడు ఏం చేయాలి? అసలు యాక్చువల్లీ వీళ్ళందరికీ రెస్పాన్సిబిలిటీ ఉంటే ఒకటి చేయాలి. బాబు మేము అనుకున్న రేంజ్‌లో మా కంపెనీ గ్రో అవ్వట్లేదు. అనుకున్నన్ని ప్రాజెక్టులు రాలేదు. మిమ్మల్ని హైర్ చేసుకున్నాం కాబట్టి మమ్మల్ని క్షమించండి అని ఒక మెయిల్ రాసి ఓ 2 నెలల జీతం ఇవ్వాలి. ఈ టాపిక్ మీద మాట్లాడిన మీరు ఎక్స్‌పీరియన్స్ అయితే గనక డెఫినిట్‌గా కమెంట్ చేయండి. అండ్ ఏదో ఒకటి రైట్ యాక్షన్ వాళ్ళకి జరగాలని చూస్తున్నాం. రైట్. సో, ఓకే అండి. థాంక్ యూ సో మచ్ లక్ష్మి గారు. థ్యాంక్ యూ.